హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం నిన్న చెప్పుకున్నట్లుగా యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ 25 బేసిక్స్ పాయింట్స్ రేట్ కట్ ఇచ్చింది నిన్న నైట్. ఇప్పుడు ప్రజెంట్ 3.5 to 3.75% ఇంట్రెస్ట్ రేట్స్ ఉంది యుఎస్లో. ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసినదే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అని. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అబ్జర్వ్ చేశారు, కానీ పోవెల్ ఏం మాట్లాడతాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నిన్న రాత్రే ఆయన ఒక రకంగా నిన్న మార్కెట్కి కొంచెం సానుకూలంగానే మాట్లాడాడు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాడు. కొంతమంది ఫెడ్ చైర్స్ వడ్డీ రేట్లు పెంపును చూశారు మార్కెట్లో కొంతమంది, కానీ దాన్ని నిన్న పోవెల్ తిరస్కరించాడు. అలాంటి నిర్ణయాలు ఏం లేదు, మేము అలాంటిది ఏం తీసుకోవడం లేదు. ఒక మార్కెట్కు అయితే ఒక క్లారిటీ ఇచ్చాడు నిన్న ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాడు. అలాగే ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మార్కెట్కి శుక్రవారం రోజు యుఎస్ ఫెడ్ $40 బిలియన్ ట్రెజరీ సెక్యూరిటీస్ ని కొనబోతోంది అని ప్రకటించినాడు. దీనివల్ల ఏమైతుందంటే బ్యాంక్స్ లో లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరగడం వల్ల చీప్ మనీ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అదొక గుడ్ సైన్ అనమాట నిన్న పోవెల్ చెప్పిన దాంట్లో. అలాగే నిన్న డాట్ ప్లాట్ రిలీజ్ అయింది. అందులో 2026లో కేవలం ఒక రేట్ కట్ కి మాత్రమే ఛాన్స్ ఉందని అందులో చూపించడం జరిగింది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 2 కంటే ఎక్కువ ఇంకా రేట్ కోతలు ఉంటాయి అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. డాట్ ప్లాట్ లో ఒకటి ఉండొచ్చు, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మార్కెట్ మాత్రం 2 లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫెడ్ లో టోటల్ 19 మెంబర్స్ ఉంటారు. అందులో 3 మెంబర్స్ ఒక రేట్ కట్ చూస్తున్నారు. 10 మంది 2 రేట్ కట్ చూస్తున్నారు. 6 మంది 2 కంటే ఇంకా ఎక్కువ రేట్ కట్స్ చూస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం అంతా టారిఫ్. ఆయన ఒకటే చెప్పాడు నిన్న రాత్రి కూడా, టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారానే మేము ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయలేకపోతున్నామని. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో మార్కెట్లో ఇంకా చీప్ మనీ దొరుకుతుంది. అంటే ఇంకా రేట్స్ కట్స్ వస్తాయని అర్థం. దీని అర్థం ఇన్ఫ్లేషన్ తగ్గితే రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే మార్కెట్లో కొంచెం మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించే కొద్దీ మార్కెట్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే నిదానం తగ్గే కొద్దీ చీప్ మనీ దొరుకుతూ ఉంటుంది. దీనివల్ల మంచి సైన్ అనమాట మార్కెట్కి. నిన్న కూడా గోల్డ్ కూడా పెరిగింది. ఎందుకు గోల్డ్ పెరిగింది? యుఎస్ డాట్ ప్లాట్ ప్రకారం ఒక రేట్ కట్ ఉందని చూపిస్తుంది. ప్లస్ అందులోనూ పోవెల్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ హై ఉంది అంటున్నారు. ఇన్ఫ్లేషన్ హై ఉంటే గోల్డ్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతా అంటే గోల్డ్ కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. ఇది రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 45 డేస్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా ఎటువంటి డేటా బయటకు రాలేదు. ఆ డేటాను బట్టి మార్కెట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది. జనవరి నుంచి అయితే రెగ్యులర్ గా డేటా ఉంటుంది. నవంబర్ డేటా పూర్తిగా, అక్టోబర్ నవంబర్ డేటాస్ అంత క్లారిటీ లేదు మార్కెట్ లో, కాబట్టి కొంచెం అన్సర్టనిటీ ఉంది. జనవరి నుంచి డేటా ఇస్తే మామూలుగా రెగ్యులర్ గా యథావిధిగా డేటా వస్తుంది బయటికి. మార్కెట్ అయితే నిన్న గుడ్ సైన్ అది. నిన్న యుఎస్ మార్కెట్ కూడా మంచిగా పెరిగాయి. యుఎస్ మార్కెట్స్ మాత్రం మార్చి ఏప్రిల్ కాడి నుంచి ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు ర్యాలీ అంతగా చేయడం లేదు, కానీ యుఎస్ మార్కెట్స్ మాత్రం మంచి ర్యాలీ అవుతూనే ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. డో జోన్స్ కానీ, రసెల్ 2000, మొత్తం S&P 500, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ మంచిగా పర్ఫార్మ్ చేస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ కాడి నుంచి నాన్ స్టాప్ గా మంచిగా ఉన్నాయి. యుఎస్ మార్కెట్ చాలా మంచిగా ఉన్నాయి. మిగతా మార్కెట్ మాత్రం అంతంత మాత్రం ఉన్నాయి. అదే పరిస్థితి. ఇంకా నిన్న ఇండియన్ మార్కెట్ కూడా నిన్న సండే, మండే, ట్యూస్డే 3 days ఫాలో అయింది. నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ. బ్యాంక్స్ ఆల్మోస్ట్ స్టేబుల్ గానే ఉన్నాయి.
మెయిన్ వచ్చి యుఎస్ ఫెడ్ మీటింగ్ కోసమే ప్రతి మార్కెట్ వెయిట్ చేసింది కాబట్టి నిన్న స్టేబుల్ గానే ఉన్నాయి. అలాగే ఇండిగో ఈ ఫ్లైట్స్ వ్యవహారం కూడా కొంచెం సీరియస్ గానే ఉంది. వాళ్ళు 10% వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశారు ఫ్లైట్స్ కి. నిన్న కూడా 3.3% డౌన్ అయింది షేర్, ఇండిగో షేర్. చూద్దాం ఫ్రెండ్స్, మొత్తం ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్స్, గోల్డ్, ఆయిల్ మొత్తం ఎలా ఉండబోతుంది ఈరోజు చూద్దాం. ఈరోజు అయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే $40 బిలియన్ లిక్విడిటీ మార్కెట్ ఇంజెక్ట్ చేయాలని చెప్పి బాండ్స్ తెస్తాను. బాండ్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా బ్యాంకులకు లిక్విడిటీ వస్తుంది. అది ఒక మంచి సైన్. డెవలప్ అవుతున్న కంట్రీస్ కి చాలా మంచిది. మన స్టాక్ మార్కెట్ కూడా కొంచెం మంచిదే. చూద్దాం, ఈరోజు చూసి మాట్లాడదాం మొత్తం అన్ని డేటా అంతా. నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఫాల్ అయితే అయింది. సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 0.44 స్టేబుల్ గానే ఉన్నాయి. మిడ్ క్యాప్ చూడండి 1% ఫాల్ అయింది. అసలు నిఫ్టీ 50, సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, బిఎస్సి స్మాల్ క్యాప్ చూడొచ్చు మీరు అన్ని. నిన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మంచిగా పెరిగింది. మనం చెప్పా కదా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మంచి ఆల్ టైమ్ హైలో ఉందని. ఎందుకు పెరిగిందంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిన్న ఆర్థిక ఫైనాన్స్ వాళ్ళు విదేశీ పెట్టుబడులు 49 నుంచి 74% ఎత్తివేయడానికి ఆమోదించింది ఫైనాన్స్ మినిస్ట్రీ. దీనివల్ల స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచిది. అందువల్ల నిన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2.23% పెరిగింది. ఇది ఒక మంచి సైన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకి. యుఎస్ మార్కెట్స్ చూద్దాం చెప్పినట్టు వెళ్ళిందో. సేమ్ యాజ్ యూజువల్ క్రూడ్ ఆయిల్ ఇది మంచిది మన డెవలప్ అవుతున్న కంట్రీస్ కి. గోల్డ్ లైట్ గా పెరిగిందని చెప్పాను కదా, అదే ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపించడం జరిగింది. ప్లస్ ఆయన వచ్చి ఇన్ఫ్లేషన్, జాబ్ రెండు రిస్క్లోనే ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మాత్రం ట్రంప్ టారిఫ్ వల్లే, మరి ఏ కారణం కాదని చెప్పి నిన్న విమర్శించినాడు కూడా. కేవలం టారిఫ్ల వల్లే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, టారిఫ్ల వల్లే, లేకపోతే మంచిగా ఉంటాడ అని నిన్న డైరెక్ట్ చెప్పాడు ఆయన. దీనివల్ల నిన్న గోల్డ్ ఏంది 10 years బాండ్స్ ఏం ఎట్టుండే అలాగే ఉన్నాయి. 5.5 కాడి నుంచి ఈరోజు 3.5. ఈ సంవత్సరం వరుసగా 3 రేట్ కట్స్. సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్ వచ్చింది, డిసెంబర్ వచ్చింది. అయినా కూడా 10 years బాండ్స్ ఏ మాత్రం మారలేదు, అలాగే ఉన్నాయి. ఇది మార్కెట్కి మంచిది కాదు. ఇవి కూడా పడాలి. 10 years బాండ్స్ పడితేనే మార్కెట్కి మంచి రిటర్న్స్ వస్తాయి. నిన్న కూడా సిల్వర్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఫెడ్ మీటింగ్ చూడండి. అవుట్ హైక్ అండ్ మార్కెట్స్ ర్యాలీ అంటే ఇంకా మార్కెట్లో వడ్డీ రేట్లు పెంచే ఆస్కారం లేదు అని నిన్న పోవెల్ చెప్పాడు. ట్రెజరీ సెక్యూరిటీస్ విత్ 40 billion పర్చేజ్ ఆన్ మండే, సారీ ఫ్రైడే. చెప్పాను కదా ఫ్రైడే కొంటున్నాడని. 40 billion. ఇది మార్కెట్కి మంచిది. నిదానంగా ఇట్లాగే కొంటూ ఉంటారు. మార్కెట్లో లిక్విడిటీ, మార్కెట్లో మంచిగా స్టాక్ మార్కెట్కి నిదానంగా ఇలా కొంటూనే ఉంటారు ఇంకా.
ప్రతి నెల వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కొంటారు ఇంకా ఇప్పటి నుంచి. వాళ్ళకి చీప్ మనీ కావాలి ఇంకా. ఎకానమీ అంతా బాగుందంటున్నాడు. అందులోనూ నెక్స్ట్ ఆయన దిగిపోతున్నాడు, కొత్త వాళ్ళు వస్తున్నారు. నేను దిగిపోయే లోపల ఇన్ఫ్లేషన్, జాబ్స్, ఎకానమీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయనకి మేమంతా మంచిగిచ్చి బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అలాగే ట్రంప్ ఈ రోజు నుంచి ఫెడ్ చైర్ కి ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసినాడు. మాక్సిమం ఆయన ఆర్థిక శాఖ మంత్రిలోనే ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు, ఫెడ్ లోనే మెంబర్, ఫెడ్ గవర్నర్ ఉన్నాడు. వాళ్ళలోనే ఒక ఆయన వస్తాడు అంతే. అందులో ఏం పెద్ద ఏముండదు. ఒకటి మనం నిన్న చెప్పుకున్నట్లుగా వడ్డీ రేట్లు కట్ట ముందు మార్కెట్లు క్రిప్టో కరెన్సీలో ర్యాలీ అవుతాయండి. బుధవారం, మంగళవారం నైట్ మార్కెట్ పెరిగాయి కదా, అప్పుడే వడ్డీ రేట్లు డిసిజన్ అయిపోయిన తర్వాత క్రిప్టో కరెన్సీస్ పడుతున్నాయి. ఎక్కడైనా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందే లిక్విడిటీ ఇంజెక్ట్ అయి ఉంటుంది మార్కెట్లో. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక 10 రోజులు మార్కెట్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం కొంచెం బెటర్ అని నా అభిప్రాయం, వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు మాత్రం. $1.67 94 కాటి నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ 94 కాటి నుంచి $4,000 కిందకి ఫాల్ అయింది చూడండి. ఎప్పుడైనా అంతే, వడ్డీ రేట్లు తగ్గించే ముందరగా క్రిప్టో కరెన్సీ కొంచెం లైట్ గా ర్యాలీ చేస్తాయి. అందరూ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, ఇంకా మార్కెట్ పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ అది స్టార్టింగ్ లో లైట్ గా అట్లా ఉంటుంది, కానీ కరెక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. కరెక్షన్ తీసుకొని తర్వాత ర్యాలీ అవుతాయి క్రిప్టో కరెన్సీస్, అది గుర్తుపెట్టుకోండి. అన్నీ అంతే, బిట్కాయిన్, ఈథీరియం కూడా అంతే. చూడండి 2.38% పడింది 3,400 కాడి నుంచి. అలాగే డాలర్ ఇండెక్స్ చూద్దాం. డాలర్ ఇండెక్స్ 98.57. నిన్న నైట్ వడ్డీ రేట్లు పెంచము అనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నిన్న యుఎస్ డాలర్ లైట్ గా ఫాల్ అయింది 98.57. 100 కనుక దాటిందంటే డాలర్ మార్కెట్స్ లో షార్ప్ ఫాలింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 92, 93 ఉంటే మార్కెట్ మంచిగా ర్యాలీ చేస్తాయి. 100 దాటిందంటే మార్కెట్ షార్ప్ గా డౌన్ అవుతాయి. డాలర్ ఇండెక్స్ 100 దాటిందంటే చాలా కష్టంగా ఉంటుంది మార్కెట్ కి. ఈజీ మనీ అనమాట. 100 దాటిందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా మంచి రిటర్న్స్ అనమాట డాలర్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. డాలర్ ఇండెక్స్ 100 పైన ఉందంటే మార్కెట్ ఫాల్ అవుతూనే ఉంటాయి, అది చూడండి. నిన్న నైట్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిందిగా, దానివల్ల కూడా డాలర్ ఇండెక్స్ కొంచెం 0.23% పడింది, మంచి సైన్. నిన్న 500 పాయింట్స్ యుఎస్ మార్కెట్ కూడా ర్యాలీ చేశాయి, మంచిగా ర్యాలీ చేశాయండి. ఈరోజు కూడా మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ లో ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేయలేరు ఎప్పుడు ఏం జరుగుతుందని. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయండి, 30% అన్న బుక్ చేసుకోండి. మళ్ళీ అయినా డిప్ వస్తాయి, ఆ డిప్ లో మళ్ళీ మీరు బై చేయండి.
అలా చేస్తూ ఉంటేనే మార్కెట్‌లో సర్వైవ్ అవుతారు. లేదంటే కష్టం సర్వైవ్ అవ్వడం మార్కెట్‌లో. ప్రాఫిట్ బుక్ చేస్తానంటే ఒకవేళ అంతా చేయాల్సిన అవసరం లేదు. 30% మీకు దాని మీద నమ్మకం ఉంటే 30% ప్రాఫిట్ బుక్ చేస్తూ అలా ఉంటేనే మంచి రిటర్న్స్ వస్తాయి చూడండి. ఐపీఓస్ గురించి మనం నిన్న చెప్పుకున్నాం. మీషో మంచిగా లిస్ట్ అయింది. హ్మ్. 5% ఆఫ్టర్ లిస్టింగ్. 46% ప్రీమియం. చెప్పాను కదా! 38% హైయెస్ట్ బిడ్డింగ్స్ ఉన్నాయి మీషోకి. మంచిగొచ్చింది. ఐపీఓ అలర్ట్ అయినోళ్ళందరికీ. ఓకే ఫ్రెండ్స్. చూద్దాం ఈరోజు మార్కెట్‌లో యూఎస్ ఫెడ్ డిసిషన్ ఉంది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. చూసి మీకు నైట్‌గా అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.